ఒక ఈవెంట్ జరిగింది కదా. సో అందులో వచ్చేసి మన అల్లు అరవింద్ గారు దిల్ రాజు గారి మీద ఒక డైలాగ్ వేశాడు. సో పండక్కి ఒక సినిమానేం పడుకోబెట్టావు, ఇంకో సినిమానేమో నిలబెట్టావు అని చెప్పేసి అంటున్నారు. సో దీని గురించి మన మెగాస్టార్ ఫ్యాన్స్ వచ్చేసి సో అల్లు అరవింద్ గురించి చాలా ఫైర్ అవుతున్నారు. అదొక సునాకానందమా అని చెప్పేసి అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే రామ్ చరణ్ గారిని తగ్గించినట్టు తన కొడుకును హైప్ లేవడానికి అని చెప్పేసి ఈ విధంగా డైలాగ్ వేశాడని సో అంటున్నారు. ఎందుకని సార్ ఇలా? అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఒక 2 సంవత్సరాల నుంచి పుష్పలో యాక్ట్ చేసిన బన్నీ చిరంజీవిని కేర్ చేయట్లేదు. ఒకప్పుడు చిరంజీవి వల్లనే కదా మీరు అందరూ పైకి వచ్చారు అని వీళ్ళు ఎవరు చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా వాళ్ళని తిట్టు కాకుండా నీ సినిమాని ఆడనేమో అని అసలు యాక్చువల్గా పబ్లిసిటీ చేసింది వాళ్ళే. ఆ సినిమాకి రావాల్సిన పబ్లిసిటీ కంటే ఎక్కువ పబ్లిసిటీ ప్లస్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసినాయి. ఈ రోజుల్లో ఏ సినిమాకి అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటాయో అది చెత్త సినిమా అయినా కూడా ముందు 4 రోజులు దులిపేస్తుంది. నీ ఓపిక అని థియేటర్లో రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పాన్ ఇండియా విచ్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఇన్ పాన్ వరల్డ్. ఆ విధంగా